ఇచ్చాడు అనేటువంటిది ఈ రోజున ఆ సంతోషంగా లేకుండా పోయింది. సార్ కృష్ణాంజనేయులు గారు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు కొత్త అనుమానం రైజ్ చేశారు, టీడీపీ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు, ముఖ్యంగా జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేకపోవచ్చు అని చెప్పి. ఈ మధ్యలో వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు ఎక్కడైతే 6 లోక్సభ స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళకి టికెట్స్ ఇచ్చారో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇప్పుడు సమస్య అంతా బీజేపీ అని. ఒకటే ఏంటంటే తెలుగుదేశము జనసేనకి ఇద్దరి మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. వీళ్ళిద్దరికి ఉన్న అదనపు సమస్య, తెలుగుదేశం జనసేనకు ఉన్న అదనపు సమస్య ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి బీజేపీని పొత్తు పెట్టుకోవడం, బీజేపీని కౌగిలించుకోవడం. ఇది ధృతరాష్ట్ర కౌగిలండి. ప్రజలందరూ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు అదనంగా ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేనకి దెబ్బ పడేదానికి అవకాశం ఉంది. ఇది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు కదా, అలాంటిది అనమాట. వీళ్ళిద్దరూ తెలుగుదేశం జనసేన ఓట్లే ట్రాన్స్ఫర్ కావట్లేదు అనేటువంటి ఒక పెద్ద సమస్య ఉంటే, దీనికి అదనపు సమస్య ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టు. దీనివల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు రావాలి కోరుకునే వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎవరిని బీజేపీనే కాదు, తెలుగుదేశం జనసేన కూడా వ్యతిరేకిస్తారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీజేపీని వ్యతిరేకిస్తారు. అందుకని వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశాన్ని జనసేన కూడా వ్యతిరేకిస్తారు. ఇది ఒక రకంగా ఇది పూర్తిగా వాళ్ళు 100 కేజీలు బండ కట్టుకొని బావిలో దూకుతున్నారండి తెలుగుదేశం జనసేన.